వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బంగాళాఖాతం ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ నీటి జలాల్లో ఇప్పుడు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత బంగ్లాదేశ్లో మొదలైన రాజకీయ అశాంతి ఇప్పుడు సముద్ర సరిహద్దుల వరకు పాకింది. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేవీ వ్యవహరిస్తున్న తీరు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్ల సంఖ్య పెరుగుతూ బంగాళాఖాతంలో భారత జలాల్లోకి ప్రవేశిస్తోంది. బంగ్లాదేశ్ నేవీకి చెందిన ఒక పెట్రోలింగ్ నౌక తన లైట్లను ఆపేసి చీకటిలో నిశ్శబ్దంగా భారత ట్రాలర్లను సమీపించింది. ఏమాత్రం హెచ్చరిక లేకుండా వేగంగా వచ్చి భారత పడవను ఢీకొట్టింది. పడవ బోల్తా పడి మత్స్యకారులందరూ సముద్రంలో పడిపోయారు. ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్న కథనం వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. రాజ్దుల్ అలీ షేక్ అనే జాలరిని ఈటెలాంటి ఆయుధంతో పొడిచి చంపారని తోటి మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం ప్రమాదం కాదు, ముందస్తుగా చేసిన హత్యాయత్నం అని వారు వాపోతున్నారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నా బంగ్లాదేశ్ మాత్రం మొండిగా బుకాయిస్తోంది. తమ నౌక అసలు ఆ ప్రాంతంలోనే లేదని, ఘటన జరిగిన చోటుకు 12 మైళ్ల దూరంలో ఉందని తప్పుడు నివేదికలు ఇస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇప్పటికే 11 మందిని రక్షించిన మరో 5గురి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తోంది. బంగ్లా తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు పలువురు నిపుణులు. భారత్ను ఏదో ఒక ఘర్షణలోకి లాగటం ద్వారా మనుగడ సాగించాలని అక్కడి పాలకులు చూస్తున్నారని ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తోందన్నారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి భారతదేశంలో సంబంధాలు క్షీణిస్తున్నాయి. బంగాళాఖాతానికి తామే సంరక్షకులం అని యూనస్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. గత 2 నెలలుగా బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లు భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడం కామన్ గా మారింది. భారత్ను రెచ్చగొట్టడం ద్వారా అక్కడ నెలకొన్న అంతర్గత రాజకీయ గందరగోళం నుండి ప్రజల దృష్టిని మళ్లించాలని యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగాళాఖాతంలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు కేవలం చేపల వేటకు సంబంధించినవి కావు. ఇది 2 దేశాల మధ్య ఉన్న సార్వభౌమాధికార పోరాటంగా మారుతోంది. ఇక భారత్ సంయమనం పాటిస్తున్నా బంగ్లాదేశ్ తన వైఖరి మార్చుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. సముద్ర సరిహద్దుల్లో మన మత్స్యకారుల భద్రత ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించడానికి భారత్ వ్యతిరేకతను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారా? సముద్రంలో గొడవలు సృష్టించడం ద్వారా దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నం జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. బంగాళాఖాతంలో భారతదేశం పట్టుతగ్గాలని చైనా ఎప్పటినుంచో కోరుకుంటోంది.